నమస్కారం. మరితపేదో మీకు నేడు టాప్ ఇండియా బస్తో రేసింగ్ చేస్తోంది. లక్నోలో 20 లక్షల అమ్మాయిలకు ఉచిత శానిటరీ ప్యాడ్ పంపిణీ ప్రారంభమవుతోంది. ఇది వారికి పాఠశాలలో కొనసాగడానికి, గైర్హాజరును తగ్గించడానికి, యువతను శక్తివంతం చేయడానికి లక్ష్యంగా ఉంది. దేశం భారత్ బంద్తో హమ్మింగ్ అవుతోంది. లక్షల మంది శాంతియుత నిరసనలో పని నిలిపి పట్టణాలు, నగరాల్లో ప్రతిధ్వనిస్తోంది. బెంగుళూరులో రోడ్ రేజ్ సంఘటన ప్రజల కోపాన్ని పెంచింది. ఒక డ్రైవర్ ట్రక్కును దాదాపు 1 కిలోమీటరు లాగి సురక్షిత వీధుల కోసం పిలుపులకు దారితీసింది. మార్కెట్లో నిఫ్టీ 50.57% పడిపోయింది. పెట్టుబడిదారులు బలహీనమైన Q1 ఫలితాలను జీర్ణించుకుంటున్నందున థైసెన్ గ్రూప్ షేర్లు కూడా దిగజారాయి. ఇది ప్రపంచ రేట్ల మార్పుతో విస్తృత జాగ్రత్తను సూచిస్తోంది. ఈ కథనాలు భారతదేశం యొక్క హృదయస్పందనను చూపిస్తున్నాయి. సామాజిక పురోగతి నుండి ఆర్థిక మార్పులు, భద్రత కోసం పుష్ వరకు. పురోగతి కోసం అప్రమత్తత అవసరమని ఇది గుర్తు చేస్తుంది. నేను దీనిలో ఉన్నాను ఎందుకంటే ఇది దేశం యొక్క రియల్ టైం హృదయస్పందన. వక్రరేఖకు ముందుగా ఉండండి. ఇప్పుడే తపేదో న్యూస్కు సబ్స్క్రైబ్ చేయండి.